మనకి ఎంత టెక్నాలజీ పెరిగినా, మెడికల్గా ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కూడా సైన్స్కి, డాక్టర్స్కి తెలియని కొన్ని విషయాలు ఎప్పటికీ ఉన్నాయి. నమ్మని వాళ్ళు దాన్ని మిస్టరీ అంటారు, నమ్మే వాళ్ళు దాన్ని మనకు తెలియని నడిపించే ఒక శక్తి అంటారు. ఇప్పటికి కూడా ఎవ్వరికీ అంత పట్టని ఒక విషయాన్ని ఈరోజు నేను మీ ముందుంచబోతున్నాను. ఇది ఇండోనేషియాలోని ఒక హాస్పిటల్లో జరిగింది. ఈ వీడియోలో కనపడుతున్న పర్సన్ ఆల్మోస్ట్ బాడీ మొత్తం కాలిపోయి 3rd degree బర్న్స్తో ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి లంగ్స్ అయితే మొత్తం పూర్తిగా రోస్ట్ అయిపోయిన స్టేజ్లో హాస్పిటల్కి వచ్చాడు. అసలు బ్రతికే ఛాన్స్ కొంచెం కూడా లేదు అని డాక్టర్స్ చెప్పేశారు. ఆ తర్వాత అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ అతనికి ఇంకొంచెం సేపట్లో చనిపోతాడు అని తెలుసుకున్న డాక్టర్స్ అట్లీస్ట్ అతని బాడీలో బాగున్న ఆర్గాన్స్ని తీసి వేరే వాళ్ళకి పెడితే బ్రతుకుతారు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ థియేటర్ని రెడీ చేయబోతున్నారు. అప్పుడు సడన్గా ఏం జరిగిందో తెలియదు. అతను బెడ్ మీద నుంచి లేచి అసలు ఏమీ జరగనట్లు చాలా క్యాజువల్గా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతని లంగ్స్ మొత్తం పూర్తిగా కాలిపోయిన ఒక పర్సన్, బాడీలో ఇంటర్నల్గా ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయిన ఒక పర్సన్, ఆల్మోస్ట్ చనిపోయిన స్టేజ్లో ఉన్న ఈ పర్సన్ ఒక్కసారిగా డెత్ బెడ్ మీద నుంచి లేచి అసలు ఏమీ కానట్లు అటు ఇటు నవ్వుతూ అందరినీ చూస్తూ తిరుగుతూ ఆ రూమ్లో కనపడ్డాడు. అతని కోసం ఆ రూమ్లో వేసిన ఆ ఇనుప మంచాన్ని అతను కాలుతో తన్నడంతో ఆ బరువైన ఇనుప మంచం ఒక్కసారిగా ఒక వైపుకి జరిగింది. అది చూసిన వాళ్ళందరూ షాక్కి గురయ్యారు. దగ్గరకు వెళ్లాలంటేనే భయపడ్డారు. అందుకే కొంచెం దూరం నుంచి వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారు. హాస్పిటల్ ఒక్కటే కాదు, అప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాలో చూసిన చాలా మంది అతను ఒక జాంబీ అని, అతని ఆర్గాన్స్ ని అప్పటికే మొత్తం తీసేశారు అని, అయినా అతను లేచొచ్చాడని కాన్స్పిరసీ థియరీస్తో ఈ క్లిప్స్ ని ఇంకా వైరల్ చేశారు. ఈ స్టోరీ ఇక్కడతో అయిపోలేదు. అసలు ఇతను ఎందుకు ఇలా చేయగలిగాడు అనేది లాస్ట్ లో చెప్తాను. సో మీరు చివరి దాకా వెయిట్ చేయాల్సిందే. ఇలాంటిదే ఇంకొక కేసు ఏంటి అంటే, ఒక ఇంట్లో ఆ ఇంటి పెద్ద అడ్వాన్స్డ్ అల్జీమర్స్ వల్ల మెమరీ మొత్తాన్ని పోగొట్టుకుని 10 సంవత్సరాలుగా ఇంటికి పరిమితం అయిపోయాడు. 10 సంవత్సరాలుగా తన ఇంట్లో వాళ్ళని, తన సొంత పిల్లల్ని, ఆఖరికి తన పేరును కూడా మర్చిపోయాడు. అసలు నోటితో ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయాడు. ఇంట్లో ఒక మూలను కూర్చొని అలా గోడను చూస్తూ వీల్ చైర్ లో బ్రతికున్న జీవోత్సవంలా గడిపేవాడు. ఆయన్ని చూసి వాళ్ళ ఫ్యామిలీ బాధపడిన రోజంటూ లేదు. ఆయనకు మాత్రం ఆ ఇల్లు, ఆయన చూసే గోడ తప్ప ఇంకేమీ గుర్తులేదు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికైనా వాళ్ళ వైపు ఆయన చూస్తాడేమోనని, వాళ్ళని గుర్తుపడతాడేమోనని ఒక చిన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకరోజు ఫ్యామిలీ మొత్తం డిన్నర్ కోసం డైనింగ్ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నారు. ఆయన కూడా పక్కనే అలా గోడను చూస్తూ ఉన్నాడు. సడన్ గా ఏం జరిగిందో ఏంటో తెలీదు. అతను తన తలని వాళ్ళ వైపుకి తిప్పి మెల్లగా నవ్వడం స్టార్ట్ చేశాడు. అది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత తను ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవడం స్టార్ట్ చేశాడు. ఎలా ఉన్నారని, వాళ్ళ లైఫ్స్ అంతా ఎలా నడుస్తున్నాయని. అసలు అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. కానీ ఆయన మాత్రం అసలు ఏమీ కానట్లు, అంతా చాలా నార్మల్ గా ఉన్నట్లు, ఆయన 10 సంవత్సరాల ముందు ఎలా అయితే నార్మల్ గా ఉండేవాడో అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ దాన్ని నమ్మలేకపోయినా కూడా ఆ తర్వాత ఇక వాళ్ళ ఫాదర్ కి తగ్గిపోయిందేమోనని, అంతా నార్మల్ గా అయిపోయాడని చాలా ఆనందపడ్డారు. కానీ అలా జరిగిన కొన్ని గంటల్లోపే ఆయన చనిపోయాడు. నేను మీకు ఇందాక చెప్పిన ఇండోనేషియా హాస్పిటల్ కేసులో కూడా అతను ఆ బాడీ మొత్తం కాలిపోయిన స్టేజ్లో అలా కొంచెం సేపు నార్మల్గా బిహేవ్ చేసిన తర్వాత కొంచెం సేపటికే హాస్పిటల్ హాల్లోకి నడుచుకుంటూ వచ్చి సడన్గా ఒక రోబోలో బ్యాటరీ అయిపోతే ఎలా అయితే పడిపోతుందో అలానే అతను కూడా కింద పడి చనిపోయాడు. ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీకి కానీ, అక్కడ హాస్పిటల్లో డాక్టర్స్కి కానీ చాలా మిస్టీరియస్గా అనిపించింది ఏం జరుగుతుంది అని. కానీ దీనికి రీజన్ ఏంటి అని వెతికితే డాక్టర్స్ చెప్పేది టెర్మినల్ లూసిడిటీ అని. అంటే ఇలా ఎప్పుడైనా ఒక పేషెంట్ చాలా సంవత్సరాల నుంచి కదల్లేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న ఒక పర్సన్ ఇంకొంచెం సేపట్లో చనిపోబోతాడు అని తెలిసిన ఒక పర్సన్ యొక్క బ్రెయిన్ అడ్రినల్ గ్లాండ్స్ కి చివరిసారిగా ఒక గట్టి సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు ఆ మనిషి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ చాలా నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఇది ఎక్కువసేపు ఉండదు. ఎప్పుడైతే అడ్రినల్ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతుందో కరెక్ట్గా ఆ టైంకి ఆ మనిషి చనిపోతాడు. ఈ 3rd degree బర్న్స్ అతని కేసులో నాకు దొరికిన సోర్స్ ప్రకారం అలా చేసి అతను హాల్లోకి రాగానే సడన్గా కొలాప్స్ అయ్యి అక్కడికక్కడే కింద పడి చనిపోయాడు. ఆ వీడియో కూడా అక్కడితో కట్ చేశారు. ఈ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ కేసులో మాత్రం ఆయన అలా మాట్లాడుతూ చాలా గంటలు బ్రతికాడు. బట్ ఆ తర్వాత రోజే ఆయన కూడా చనిపోయాడు. ఇవే కాదు, మీరు టెర్మినల్ లూసిడిటీ అని కొడితే ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇంకా చాలా వస్తాయి. కానీ ఇక్కడ అన్నిటికంటే పెద్ద డౌట్ ఏంటంటే ఇది నిజంగా డాక్టర్స్ చెప్తున్నట్లు ఒక మెడికల్ కండిషనా, లేకపోతే మన ఊహకు తెలియని ఒక అంతు చిక్కని ప్రశ్న అనేది. కానీ సెకండ్ కేసులో వాళ్ళ ఫ్యామిలీ చెప్పేది ఏంటి అంటే ఇలా తమకు ఇష్టమైన వాళ్ళు చనిపోబోయే
చనిపోయే ముందు వాళ్ళతో ఇలా ఆనందంగా గడిపి చనిపోవడం అనేది మాకు మాత్రం ఎలాంటి భయాన్ని కలిగించలేదని, ఇన్ఫాక్ట్ మాకు అది ఒక గిఫ్ట్ లాగా అనిపించిందని ఇలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరూ చెప్పారు. మనకు కూడా సామెతలు ఉన్నాయి కదా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని. అది కూడా నిజమే, ఇది చూసే అలా అన్నారేమో అనిపిస్తుంది. కొంతమంది డాక్టర్స్ కూడా దీనికి టెర్మినల్ లూసిడిటీ అని నేమ్ పెట్టినా కూడా స్టిల్ అది ఇంకా ఒక అంతు చిక్కని మిస్టరీనే అని చెప్తున్నారు. మనకు తెలియని అండ్ సైన్స్కి అందని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మీరు ఈ ఫినామినన్ గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన అందరం కలిసి ఈ మిస్టరీని అర్థం చేసుకుందాం.